సిపిఐ అభ్యర్థి గూడు తిరుపతమ్మ వెంకటేశ్వర గారిని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి, అదేవిధంగా మంత్రి గారు మనకి హామీ ఇచ్చాడు. ఈ వార్డులో ఉన్నటువంటి డ్రైనేజీలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మటన్ మార్కెట్ను కూడా సుందరవంతంగా తీరుస్తానని చెప్పి మొన్ననే హామీ ఇవ్వడం జరిగింది. నెల రోజుల్లో హామీ నిలబెట్టుకుంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి సరఫరా కానివ్వండి, ఇక్కడ మనకు ఎదురుగున్నటువంటి హాస్పిటల్ని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేయడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ రావడం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజీకి, ఇంటర్ కాలేజీకి నిధులు తీయడం జరిగింది. ఇక్కడ పరికల రామస్వామి గుట్ట దగ్గర 21 ఇండ్లు కట్టడం జరిగింది. ఆ 21 ఇండ్లని ఎన్నికల స్థానాంతరం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇండ్లని అర్హులైనటువంటి పేద ప్రజలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రేషన్ కార్డులు కానివ్వండి, ఇంకా ఏదైనా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి ఏదైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది కాబట్టి మేము వాళ్ళకి సహకరిస్తున్నాం. వాళ్ళు సహకరిస్తున్నారు. 25 వార్డులలో వాళ్ళు చేస్తున్నారు. ఒక వార్డులో సిపిఎం, 2 వార్డులో సిపిఐ పోటీ చేస్తుంది. ఈ విజయానికి మీరంతా కంకణ బదులై ఆస్వాదిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు.